But now you need to tell us, what do you think is the most important message in the book? I think the most important message in the book is the fact that Rujuta has even written a pregnancy book. I think everybody writes diet books, exercise books, yoga books. Of course, Rujuta has also done, I think, one of the biggest books to have come out of India, How Don't Lose Your Mind, Lose Your Weight. I think this is a one of a kind because, I mean, for every woman, I think everybody's a little nervous, anxious, scared the first time you become a mother, the first time you get pregnant. So an informative book which guides you through, I think, the journey, which is so very special, which you get a lot of jitters, nervousness, sometimes you overeat, undereat. There's so many things taking place during pregnancy. So I think this is literally going to be a pregnancy Bible for a lot of women. And I'm so happy that we've done this together, and I'm here today to launch this book that's finally out. It's an exciting moment. డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. బాలీవుడ్ కరీనా కపూర్ వ్రాసిన ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తక విశేషం ఏంటి? నిన్నటి దినాన బాలీవుడ్ స్టారు కరీనా కపూర్ ఒక బుక్ను వ్రాసి నిన్న లాంచ్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే అతిపెద్ద స్టారు బుక్ వ్రాసి ఆ బుక్కి ప్రెగ్నెన్సీ బైబిల్ అని పేరు పెట్టారు. మన సేవకులకు, విశ్వాసులకు ఈ విషయం న్యూస్ పేపర్స్లోనూ మీడియాలోనూ చూసి ప్రెగ్నెన్సీ బైబిల్ అంటే ఏంటో అర్థం కాక ఆశ్చర్యం వేసింది. అసలేంటి ఈ ప్రెగ్నెన్సీ బైబిల్ అని మనం విచారిస్తే బాలీవుడ్ నటి కరీనా కపూర్ తను ఈ మధ్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక బుక్ రాశారు. దానికి ప్రెగ్నెన్సీ బైబిల్ అని పేరు పెట్టి నిన్న లాంచ్ చేశారు. ఆ బుక్లో ఒక ఆడపడుచు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తను పొందే అనుభవం, ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ 9 నెలలు కలిగే ఆ మార్నింగ్ సిక్నెస్, కడుపులో బేబీ కదులాడుతున్నప్పుడు కలిగే అనుభూతి, ఒక బిడ్డను కడుపులో 9 నెలలు మోస్తున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్సు, పురిటి నొప్పులు, ప్రసవ వేదన, వీటితో పాటుగా ఎలాంటి ఆహారము ఆ టైంలో తీసుకోవాలో ఇవన్నీ ఆమె ఆ బుక్లో రాశానని చెప్పారు. మరి ఆ బుక్నకు ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పేరు ఎందుకు పెట్టారంటే దీనిలో బైబిల్ అక్యూరసీ ఖచ్చితమైనదని మనకి అర్థం ఇస్తోంది. బైబిల్ ఎంత సత్యమో, బైబిల్ ఎంత తిరుగులేనిదో నేను చెప్పేది కూడా అంత సత్యమైనది అని అర్థం. ఉదాహరణకు మనం గాస్పల్ ట్రూత్ అని వాడుతుంటాం. అంటే గాస్పల్ ఎంత సత్యమైనదో నేను చెప్పేది కూడా అంత సత్యమైనది అని అర్థం. అలాగే కరీనా కపూర్ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పొందిన అనుభూతి బైబిల్ ఎంత ట్రూతో నేను చెప్పేది అంత ట్రూత్ అని అర్థమిస్తోంది. అందుకే ప్రెగ్నెన్సీ బైబిల్ అని పేరు పెట్టారు. ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే మెడిసిన్ చదివే వాళ్ళు హ్యారిసన్ బుక్స్నే బాగా నమ్ముతారు, ఆ బుక్స్నే ఫాలో అవుతారు. చాలా మెడిసిన్ బుక్స్ ఉంటాయి కానీ హ్యారిసన్ వ్రాసినవే టాప్ బుక్స్. దిస్ ఈజ్ ద బైబిల్ ఆఫ్ మెడిసిన్ అంటారు. అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కేర్ తీసుకోవాల్సిన విషయంలో బైబిలే ఇక టాప్ బుక్ అని అర్థం. ఎందుకంటే లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, వాటిల్లో బైబిలు రారాజు. ఏ గ్రంథమైనా సూపర్ అంటానికి బైబిల్ని వాడతారు. ప్రెగ్నెన్సీ బైబిల్ అనేది ఒక సామెతగా చెప్పుకోవచ్చు. ఇదొక ప్రొవెర్బ్. ఈ సామెతలన్నీ మనకు ఇంగ్లాండ్ నుండి వచ్చాయి. బైబిల్ ఆఫ్ గైనకాలజీ, బైబిల్ ఆఫ్ సర్జరీ అని అంటారు. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో బైబిలే టాప్ అని అర్థం. నిజంగానే బైబిల్ టాప్. బైబిల్ యొక్క ఖచ్చితత్వం అంత గొప్పది, బైబిల్ అంత అక్యురసీ కలిగింది. మరి కనుక బైబిల్ యొక్క గొప్పతనం, నిజతత్వం సినిమా యాక్టర్స్కు, స్పోర్ట్స్ పీపుల్కు అందరికీ తెలుసు. వారందరూ కూడా త్వరలో ప్రభుని నమ్ముకోవాలని నా ప్రార్థన. బైబిల్ను ఈమె ఎగ్జాస్ట్ చేసి బైబిల్లో ఎలాంటి తిరుగులేని సత్యాలు ఉంటాయో నేను ప్రెగ్నెన్సీ గురించి వ్రాసేది కూడా అంత ట్రూత్ అని అర్థం. ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పేరును నా 3వ బిడ్డగా భావిస్తున్నాను అని ఆమె చెప్పారు. ఈ బుక్ను ఫోక్సీ ఇండియా కూడా అప్రూవ్ చేశారు. అయితే ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మదర్హుడ్ను నిలిపేందుకు కూడా ప్రెగ్నెన్సీ బైబిల్ అనేది వాడతారు. వారం వారం, నెల నెల ఆ తల్లి పొందే అనుభూతిని తల్లి గర్భం దాల్చాక
ఎర్లీ పేరెంట్హుడ్ అనుభవానికి కూడా దీనిని వాడతారు. ఆ ఎర్లీ పేరెంట్హుడ్ తనం ఎలా ఉంటుందో లోకంలో ఒక్క బైబిల్ నందు వ్రాసింది మాత్రమే కరెక్ట్. బైబిల్ నందు ఎర్లీ పేరెంట్హుడ్, మదర్హుడ్ గురించి ఏదైతే వ్రాసి ఉందో అదే ఈనాడు ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి స్త్రీలో జరుగుతోంది. బైబిల్ నందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్త్రీ అనుభవాలు చాలా ఉన్నాయి. ఆదికాండం 3:16లో ప్రయాసతో గర్భవేదనతో పిల్లల్ని కంటావు అన్నాడు. సంఖ్యాకాండం 12:12లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మాంసాన్ని పంచుకొని పుడతామట. లూకా 11:27లో నిన్ను మోసిన గర్భము అన్నాడు. మోయటం చాలా కష్టం కదా. లూకా 1:41లో గర్భంలోని శిశువు గంతులు వేసినట్టుగా ఉంది. కాళ్ళతో కూడా బేబీ తంతూ ఉంటారు. 1 సమూయేలు 4:19లో ఏలీ కోడలు మోకాళ్ళపై కృంగి ప్రసవించటం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి. యెషయా 26:18లో గర్భం ధరించడం అది ఒక వేదన అన్నాడు. యెషయా 49:15లో కూడా స్త్రీ తన గర్భం నుండి పుట్టిన బిడ్డను మరువదు, ఎందుకంటే ఆ గర్భంలో బిడ్డను మోసిన ఎక్స్పీరియన్స్ అంత గొప్పది. ఒకటి కాదండి, ఒక స్త్రీ 9 నెలల్లో కలిగే ఎక్స్పీరియన్స్ ఒక్క బైబిల్ నందే డెప్త్గా వ్రాయబడి ఉన్నాయి. అందుకే బైబిల్ ఒక్కటే అక్యూరసీ కలిగి ఉంది. ఇందును బట్టి కూడా కరీనా కపూర్ ఈ ప్రెగ్నెన్సీ బైబిల్ అనే టైటిల్ను పెట్టుకొని ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి బైబిల్ యొక్క ఖచ్చితత్వం, నిజదైవత్వం ఇందులోనే ప్రజలకు కనబడుతోంది. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ.